మార్కాపురం పట్టణంలోని 12వ వార్డులో 2 ఏళ్ల కూటమి పాలన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించామని, సెప్టెంబర్ నాటికే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి తాగునీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే 200 కోట్లతో మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీలలో ఇంటింటికి తాగునీటి పైప్లైన్ కనెక్షన్లు, 1290 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి పైప్లైన్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ ప్రాంతంలో పండ్ల తోటలను అభివృద్ధి చేసి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అలాగే వచ్చే 2 ఏళ్లలో హార్టికల్చర్ హబ్ లో భాగంగా నియోజకవర్గంలోని గ్రామాలకు 80 బీటీస్ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈరోజు మార్కాపురం పట్టణంలో మా నాయకులు, కార్యకర్తల సమక్షంలో 12వ బ్లాక్ లో ప్రారంభించాం. దగ్గర 20 ఇండ్ల పైన చిలుకు నేను స్వయంగా తిరిగాను. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీ ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, ఈ ప్రభుత్వంలో సంక్షేమాలు మాకు బాగా అందుతూ ఉన్నాయి, ఇంకా మీరు బాగా చేయండి, మా ఆశీస్సులు ఎప్పుడు మీకే ఉంటాయని వాళ్ళు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా మార్కాపురం ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మేము మా అందరి కళ అయినటువంటి జిల్లా సాధించుకున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది 1-2 నెలల లోపలనే ఓపెన్ కాబోతా ఉంది. వాళ్ళ మాదిరిగా మోసం కూతలు కూసి ప్రజల్ని మోసం చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి ఫీలింగు ఈ ప్రజల్లో ఉంది. అలాగే హార్టికల్చర్ హబ్ చేశాం. ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. మార్కాపురం నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఇంటికి సాగర్ నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు ఒక పక్క, మరో పక్క సంక్షేమాలు చేస్తూ ఉండేసరికల్లా ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు, ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా దుర్మార్గంగా మేము ప్రవర్తించలేదు, దుర్మార్గంగా ఎక్కడ అవినీతి అక్రమాలకు తావు లేకుండా పనిచేస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఒక్క భూ కబ్జా కానీ, ఒక ఇల్లు ధ్వంసం చేయించడం కానీ, లేదంటే ఒకరి ఆస్తులు కొల్లగొట్టడం కానీ, ఒకరు పొలాలను రెడ్ మార్క్లో పెట్టించడం కానీ, ఇటువంటి ఏవి కూడా ఈ ప్రభుత్వంలో జరగలేదు. ప్రజలకు సక్రమమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు అనేటువంటి భావనలో ఇక్కడ మా ప్రజలు ఉన్నారు. మా ప్రజలందరికీ మా పార్టీ తరఫున, మా కూటమి సభ్యుల తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము సదా మీ సేవలు అన్న విధంగా రాబో కాలం అంతా కూడా పనిచేస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకురండి, తక్షణమే వాటిని పరిష్కరిస్తాం. మీకు ఎక్కడ దౌర్జన్యం జరగకుండా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.